వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్. ఆ నలుగురు హీరోల్లో తనదైన మార్క్ చూపిస్తూ వైవిధ్యమైన చిత్రాలు అందిస్తున్నాడు. తాజాగా సంక్రాంతికి వస్తున్నామంటూ థియేటర్స్లోకి వచ్చేస్తున్నాడు. హిట్ ఖాయం అన్న బజ్లో ఉన్నాడు. మరి నెక్స్ట్ ఏంటి అంటే వెంకటేష్తో సినిమా చేయడానికి ఆ నలుగురు పోటీ పడుతున్నారు. ఆ నలుగురు అనగానే ఎవరా నలుగురు డైరెక్టర్స్ అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. మ్యాటర్ ఏంటంటే 4 భారీ నిర్మాణ సంస్థలు వెంకీతో మూవీ చేయడం కోసం ట్రై చేస్తున్నాయి. ఆ 4 నిర్మాణ సంస్థలే మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్. అయితే డేట్స్ ఇవ్వడానికి వెంకీ రెడీ, సినిమా నిర్మించడానికి ప్రొడ్యూసర్ రెడీ. కాకపోతే కథే సెట్ కావడం లేదు. కథ సెట్ అయితే ముందుగా ఏ బ్యానర్లో వెంకీ సినిమా చేయనున్నాడు అంటే బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పేరు వినిపిస్తోంది. వెంకీతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే సినిమా కోసం ఓ ప్రముఖ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకొని స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే అనౌన్స్ చేస్తారని టాక్. మైత్రి మూవీ మేకర్స్ తర్వాత వెంకీతో సినిమా చేయడం కోసం సురేష్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోందని సమాచారం. సురేష్ బాబు వెంకీ కోసం ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారట. ఈ బ్యానర్లో వెంకీ, తరుణ్ భాస్కర్ కాంబోలో మూవీని సురేష్ బాబు ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉంది. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్, వైజయంతి మూవీస్ కూడా వెంకీ కోసం కథలు రెడీ చేస్తున్నాయి. త్వరలోనే వెంకీ నెక్స్ట్ మూవీ గురించి అనౌన్స్ చేస్తారని టాక్. ప్రచారంలో ఉన్నట్టుగా వెంకీ ఫస్ట్ మైత్రి బ్యానర్ లో మూవీ చేస్తారో లేక సురేష్ ప్రొడక్షన్ లో చేస్తారో వేచి చూడాలి మరి.